ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 32వ రోజు విజయవంతంగా తమిళనాడులో కొనసాగుతోంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలన్న మహాసంకల్పంతో గత నెల 20వ తేదీన ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటికే 810 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మొత్తం 36 మంది అయ్యప్ప మాలదారులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చీటి జితేందర్రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు పర్యవేక్షణలో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ భక్తుల అండదండలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర సాఫీగా కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా శబరిమల సన్నిధానం చేరుకుంటామని తెలిపారు. వచ్చే నెల 17వ తేదీన శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని మహాపాదయాత్రను ముగించనున్నట్లు గురుస్వామి రాజుస్వామి స్పష్టం చేశారు. 33 రోజులు అవుతుంది. ఇప్పటికీ మేము మా స్వాములందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నాం. అందరు మంచిగా సహకరిస్తున్నారు. మా గురుస్వామి దయతో మంచిగా రాజు గురుస్వామి దయతో పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజు గురుస్వామి ఆశీస్సులతో అందరు క్షేమంగా ఉన్నారు. శబరిమల ఇంకా మేము అది నెక్స్ట్ మంత్ 10th వరకు ఉంటాం శబరిమలలో. స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రం నుంచి ఆ దేవదేవుని శబరిమలలో జరిగే మహాపాదయాత్ర ఈరోజు 33వ రోజు. ఇప్పటి వరకు స్వాములందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా పాదయాత్ర రోజు చేస్తున్నాం. ఇప్పటికీ 810 కిలోమీటర్లు తమిళనాడు ప్రాంతం చేరినాం. ఇవాళ 3వ రోజు తమిళనాడు చేరి ఇంకా 20-22 రోజుల్లో మేము మా గమ్యాన్ని చేరుకోబోతున్నాం. స్వాములందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యప్ప నామ స్మరణతో రోజు 25-30 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. దీనికి అంతటి కారణం కూడా మా రాజు గురుస్వామి గారి యొక్క సంకల్పం. వారి యొక్క అయ్యప్పని వేడుకున్న తీరు, వారి అయ్యప్పకు మొక్కుకున్న తీరు ఈరోజు మమ్మల్ని ఇదంతా కూడా ఇంతమందిని సంతోషంగా నడిపిస్తుంది. రాబోయే 20 రోజుల్లో మేము శబరిమల చేరుకుంటాం. వచ్చే నెల 17 గుడి మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి వరకు అందరం శబరిమల చేరుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఎక్కడికి వస్తున్నా మా ప్రాంతంలో ఉన్న మా బంధువులు, స్నేహితులు, మా నాయకులు ఎవరైనా కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాదాపు 2 రాష్ట్రాల వరకు కూడా మాకు ఎంతోమంది దాతలు విరాళాల రూపంలో, వస్తు రూపంలో, భిక్ష రూపంలో, పండ్లు పళ్ళ రూపంలో, వాటర్ రూపంలో అందరు కూడా మాకు అందించారు. చాలా మంది అందించారు. మనకు మేము అనుకున్న దానికన్నా అయ్యప్ప స్వామి అనేక రూపాల్లో మాకు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో వసతులు కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాటు చేస్తుందంటే కారణం అయ్యప్ప స్వామి దయ, మా రాజు గురుస్వామి గారి యొక్క సంకల్పం. అందరి దాతలు మాకు దాతృత్వం చూపిస్తున్నారు. వారందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాతలందరి కుటుంబాలు కూడా అయ్యప్ప స్వామి ఈ కృపా కటాక్షాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మా యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజు గురుస్వామి గారి దైవమే శరణమయ్యప్ప.